ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి దర్శనం, ఉత్సవ వైభవ వీక్షణం భక్తుల జన్మజన్మల భాగ్యం. తిరుమల యాత్ర చేపట్టిన ప్రతి ఒక్కరూ శ్రీవారి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి తరించాలని కోరుకుంటారు. ఈ క్రమంలో బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మాండంగా జరిగే వాహన సేవలలో శ్రీవారికి కళా బృందాల ద్వారా కళాకారులు సమర్పించే కళా నీరాజనం చూసి తీరాల్సిందే. బ్రహ్మోత్సవాల సంరంభాల నడుమ తిరుమలేసుని సాంస్కృతిక వైభవం గురించి ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు నాదప్రియులు. వెంకటాచలంపై కొలువుదీరిన స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా, ఆపద మొక్కలువాడిగా పేరొంది భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారు స్వామిగా పూజలందుకుంటున్నారు. కొండలరాయుడిపై అమితమైన భక్తితో పూర్వకాలం నుండి ఎందరో భక్తాగ్రేసరులు పలు రకాల సేవలతో నవవిధ భక్తి మార్గాలతో స్వామిని సేవించి తరించారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వరుని దివ్యత్వాన్ని మరింతగా ద్విగుణీకృతం చేస్తూ నాదప్రియుడి సన్నిధి నిత్యం నాదోపాసన, సంగీత నాట్య కళాత్మక ప్రదర్శనలతో అలరారుతూ అశేష భక్త కోటిని రససాగరంలో ఓలలాడిస్తోంది. ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులలో శ్రీవారికి నిర్వహించే సాంస్కృతిక కళా నీరాజనం వెలకట్టలేనిది. అలాగే ఏటేటా అంగరంగ వైభవంగా సాగే తిరుమలేసుని వార్షిక బ్రహ్మోత్సవాలలో దిగ్ధగంతాలు మార్మ్రోగేలా నివేదించే సాంస్కృతిక కళా వైభవం వర్ణింపశక్యం కాదు. అశేష భక్తకోటి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి సాంస్కృతిక కళా నీరాజన ప్రదర్శనం మనసారా ఆస్వాదించి అమృతతుల్యమైన భక్తిభావంతో ఆస్వాద భరిత ఆధ్యాత్మిక పారవస్యంతో మునకలిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలల ఆధ్వర్యంలో సంగీత సాంస్కృతిక నృత్య హరికథ సాహిత్య కార్యక్రమాలు రసరమ్యంగా జరుగుతున్నాయి. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బ్రహ్మోత్సవాలలో అనునిత్యం నిర్వహిస్తున్న మంగళధ్వని, చతుర్వేద పారాయణం, ఆస్థాన మండపంలో కొనసాగుతున్న విష్ణు సహస్రనామ పారాయణం, భక్తి సంగీతం, భక్తి సందేశం, అన్నమాచార్య సంకీర్తనలు, హరికథలు భక్తులను మనోల్లాసంలో తేలియాడేలా చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నవనవోన్మేషంగా సాగే శ్రీవారి వాహన సేవలలో ఆసేతు హిమాచలం నుండి విచ్చేసిన కళాకారులు ప్రదర్శిస్తున్న కళాత్మక భక్తి కైంకర్య నీరాజనం దేవదేవుడి ఉత్సవ వైభవానికి ఆధ్యాత్మిక సొబగులను అద్దుతోంది. అద్భుత కళా ప్రదర్శనలు, అబ్బురపరిచే సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరిల నుండి తరలివచ్చిన దాదాపు 5,960 మంది కళాకారులు శ్రీవారి సేవలో తరిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొత్తం 9 రోజులకు గాను ప్రతిరోజు 19 బృందాలు చొప్పున కళా నివేదనం చేస్తున్నారు. శ్రీవారి వాహన సేవలలో మొత్తం 298 బృందాలకు చెందిన కళాకారులలో ప్రతి వాహనానికి 380 మంది కళాకారులు తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. ఒక్క గరుడ సేవ రోజు మాత్రం దాదాపు 740 మంది కళాకారులు దేవదేవుని సేవలో మమేకమవుతున్నారు. ముఖ్యంగా గరుడ సేవకు 15 ఉత్తరాది రాష్ట్రాల నుండి,
5 దక్షిణాది రాష్ట్రాల నుండి విచ్చేసిన 37 బృందాలు తమ కళా ప్రదర్శనలతో భక్తులను రంజింపచేశారు. అలాగే ఈ ప్రదర్శనలో పంజాబ్ రాష్ట్రం బాంగ్రా, కర్ణాటక రాష్ట్రం బంజారా నృత్యం, మధ్యప్రదేశ్ బరేడి, తెలంగాణ గుస్సాడి, బతుకమ్మ, అస్సాం బిహు నృత్యం, రాజస్థాన్ రాష్ట్రం దాండియా, జార్ఖండ్ రాష్ట్రం చౌనాచ్, ఢిల్లీ రాష్ట్రం చావ్, ఉత్తరాఖండ్ చోళియా, ఆంధ్రప్రదేశ్ తిమ్సా నృత్యం, దైవకోల, గుజరాత్ గర్భా నృత్యం, ఒడిశా కథాకళి, జమ్మూ కాశ్మీర్ డోంగ్రీ నృత్యం, మహారాష్ట్ర డ్రమ్స్, పశ్చిమ బెంగాల్ ఢాక్ నృత్యం, కేరళ యక్షగానం, చండీవాద్యం, సిక్కిం రాయ్చంద్, హర్యానా జానపద రూపకం, కర్ణాటక కథక్ నృత్యం తదితర ప్రదర్శనలు శ్రీవారి భక్తులకు భక్తి, ఆధ్యాత్మిక సంబరాలను మధురంగా పంచాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో శ్రీవారి వాహన సేవల వీక్షణం కోసం అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్రహ్మాండమైన సేవలను అందించింది తిరుమల తిరుపతి దేవస్థానం. మరీ ముఖ్యంగా శ్రీ మలయప్ప స్వామి వారి వాహన సేవల్లో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కళాకారులను ఉత్తేజపరుస్తూ వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగి వారిలో ఉల్లాసాన్ని నింపారు. దేశంలోని విభిన్న సంస్కృతులు కళారూపాలతో అద్భుత ప్రదర్శనలు ఇస్తూ దేవదేవుడికి కళాకారులు అందించిన కళానీరాజనం నిజంగా ఎంతో అమూల్యమైన సేవ. వీక్షించారు కదా, ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎలా ఉన్నాయో. దేశవ్యాప్త కళల సమ్మేళనంగా భక్తులను మైమరిపించే విధంగా టీటీడీ ఏర్పాటు చేసిన కళానీరాజనం అందరి మన్ననలను అందుకుంది. ఓం నమో వెంకటేశాయ.